గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని స్టార్ట్ చేసిన తర్వాత అది ఆల్మోస్ట్ 3 monthsకి చేరుకుంటున్నటువంటి సమయంలోనే సీజ్ ఫైర్ కంటిన్యూ చేయాలా, లేకపోతే అబ్రప్ట్గా యుద్ధాన్ని ఎండ్ చేయాలా, చర్చలకు పిలవాలా, ఇలాంటి బోల్డంతా సందిగ్ధత ఉన్నప్పుడు, ప్రపంచమంతా సంక్షోభం దిశగా వెళ్తున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ సడన్గా ఇంకొక డెసిషన్ తీసుకున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది క్యూబా మీద అటాక్ చేయాలని. వెనిజువేలా మీద ఎలా అయితే అటాక్ చేశారో అలాగే క్యూబా నెక్స్ట్ టర్న్ అనేటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో చైనా అండ్ రష్యా ఇమ్మీడియట్గా మధ్యలోకి ఎంటర్ అయ్యాయి, ఇంటర్వ్యూన్ చేస్తున్నాయి. నెక్స్ట్ టార్గెట్ క్యూబాని ఎందుకు ట్రంప్ పెట్టుకున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్. సార్ నమస్తే. మనం గతంలోనే అనుకున్నాము వెనిజువేలా తర్వాత ఇంకేమున్నాయి అనుకుంటే క్యూబా ఉంటుంది, ఆ లైన్లో ఆ క్యూబా కూడా ఉందని. బట్ అనుకోకుండా ఇరాన్ వచ్చింది. ఇరాన్ని ఏం చేయాలో తెలియకుండా ఇప్పుడు మళ్ళీ క్యూబా వైపు వెళ్తున్నారని. సో ఇరాన్ని అక్కడే స్టాండ్ స్టిల్ అలాగే ఉంటుందా? ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. అది అంతే. బికాస్ ఇప్పుడు అందరు అంటున్నారు చర్చలు నడుస్తున్నాయి, వీఆర్ డూయింగ్ టాక్స్ అంటారు. యాక్చువల్లీ టాక్స్ ఏం జరగట్లేదు. అసీం మునీర్ వెళ్తున్నారని చెప్పారు, అసీం మునీర్ కూడా వెళ్ళట్లేదు ఇరాన్కి. ప్రాబ్లం ఏమైందంటే సౌదీ అరేబియా హజ్ నడుస్తుంది ఇప్పుడు. ఈ హజ్ సీజన్లో మీరు బాంబు వేస్తే ఇరాన్ మళ్ళీ మా మీద బాంబు వేస్తారు, మొత్తం ఫ్లైట్స్ అని ఆగిపోతాయి. హజ్ విల్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం. పిలిగ్రిమ్స్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది. మన లోకంలో అన్ని కోణాల నుంచి వస్తారు కదా వాళ్ళు, అప్పుడు పెద్ద ఇష్యూ అయిపోతుందని చెప్పి పెట్టారు. ఇది ఇంటర్నేషనల్ మీడియా ఎక్కడ మాట్లాడలేదు. నేను మొన్న ఒక అరబిక్ న్యూస్ రిపోర్ట్లో చూశాను. ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని దేవర్ సేయింగ్ సౌదీ అరేబియా దానికోసం రిక్వెస్ట్ చేశారు బికాజ్ ఆఫ్ హజ్. ఆఫ్టర్ హజ్ యూ డూ వాట్ యూ వాంట్, ఇప్పుడు చేయకండి. దానికి ఒక ఎక్స్క్యూజ్ క్రియేట్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్, దేయింగ్ దట్ మేము చర్చలు నడుపుతున్నాం. ఏం చర్చ నడవట్లేదు ఇప్పుడు. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎందుకంటే ముస్తఫా ఖమేనీ నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, విచ్ రాయిటర్స్ హెడ్ కోటెడ్, సేయింగ్ దట్ ఇక్కడి నుంచి యురేనియం తీసుకెళ్లే ప్రసక్తే లేదు, ఇంత అణు మాత్రం కూడా వెళ్ళదు. సో కానీ దాన్ని డినై ఎవరు చేశారు? యుఎస్ డినై చేస్తున్నారు. ఏది చెప్పింది ఇరాన్, డినై చేస్తుంది యుఎస్. సో యూ కెన్ మేక్అవుట్ వెరీ క్లియర్లీ ఏ నెగోసియేషన్స్ నడవట్లేదు. పాకిస్తాన్ వాళ్ళు తిరుగుతున్నారు, అక్కడిక్కడ తిరుగుతున్నారు, కానీ ఎక్కడికి ఏం జరగట్లేదు. సో దాని నడిమిట్లో ఈ క్యూబన్ క్రైసిస్ యాక్చువల్లీ ఇది మొదలైంది, కొన్ని రోజులు అయింది యాక్చువల్లీ, ఇప్పుడు కొత్త కాదు. కానీ నిన్న ఒక మార్పు ఏమొచ్చిందంటే పాత 1996లో ఈ క్యూబా నుంచి పారిపోయిన చాలామంది అండర్ కమ్యూనిస్ట్ రూల్ వాళ్ళు ఫ్లారిడాలో వెళ్ళి సెటిల్ అయ్యారు, యుఎస్ సదర్న్ కోస్ట్లో. అండ్ అదే ఫ్లారిడాలో మార్కో రూబియో అక్కడి నుంచి వచ్చారు. ఈ స్పీక్ స్పానిష్, ఈజ్ అ సన్ ఆఫ్ ఎ వీళ్ళు క్యూబన్ ఇమిగ్రెంట్స్ కొడుకు ఆయన. సో ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ అప్పుడప్పుడు జోక్ కొడుతుంటారు దట్ నెక్స్ట్ క్యూబన్ ప్రెసిడెంట్ని మార్కో రూబియోని అపాయింట్ చేస్తాను నేను అని చెప్పేసి. సో మార్కో రూబియో నిన్న స్పానిష్లో అడ్రస్ చేశారు. ఈ టోల్డ్ ద క్యూబన్స్, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మీ ఇప్పుడున్న గవర్నమెంట్ని మీరు తీసేస్తే మేము సేమ్ డైలాగ్, ఇరాన్ డైలాగ్. అండ్ మనకు తెలిసి ఇరాన్లో ఏం జరగలేదు. ఇరాన్ ప్రజలకు చెప్పారు, మీరు మీ గవర్నమెంట్ తీసి పక్కన పడేస్తే మీకు మొత్తం గోల్డెన్ ఏజ్ వచ్చేస్తుంది ఇరాన్ కన్నా. ఏం జరగలేదు అక్కడ, నో రెజీమ్ చేంజ్, నథింగ్. వెనిజువేలాలో చేశారు, కానీ క్యూబాలో అంత ఈజీ కాదు. ఒక రెజీమ్ చేంజ్ చేయాలంటే క్యూబాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రౌల్ కాస్ట్రో, ఆ స్టోరీ 1996 చెప్పాను చూడండి. అది ఏం జరిగిందంటే ఈ ఫ్లారిడా ఉన్న రెబెల్స్ చాలామంది క్యూబన్ రెబెల్స్ ఏం చేస్తారంటే క్యూబా నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్న చాలామంది చిన్న బోట్లలో బయలుదేరుతారు. అక్కడ ఒకటి వాళ్ళని క్యూబన్ నేవీ పట్టుకుంటారు, లేకుంటే అక్కడి నుంచి కొంచెం బయటికి వచ్చి ఇంటర్నేషనల్ వాటర్లో రాగానే సీ చాలా రఫ్ ఉంటుంది. ఓకే, గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఆ ఏరియాలో, కరేబియన్ ఏరియాలో కరెంట్స్ చాలా హార్డ్గా ఉంటుంది. సో వాళ్ళు సింక్ అయిపోతారు, యూజువలీ మునిగిపోతాయి బోట్లని. అంత పెద్ద బోట్లు కూడా తీసుకెళ్లారు, చిన్న బోట్లు వెళ్తారు, ఫ్యామిలీస్, 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ అట్లా. సో వీళ్ళేం చేశారంటే బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్ అని చెప్పి ఒక చిన్న ఫోర్స్ తయారు చేశారు. వీళ్ళు ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ చార్టర్ చేసి ఆ ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి వీళ్ళు ఈ బోట్స్ దగ్గర వెళ్ళి ప్రాబ్లం కనుక్కొని వీళ్ళు దే డ్రాప్ ద లైఫ్ బాయ్స్ వాళ్ళ కోసం. ఎక్కడైనా మునిగిపోతే కూడా దాని లైఫ్ జాకెట్ వేసుకోవచ్చు అని చెప్పేసి. అదే టైంలో వాళ్ళు యూఎస్ కోస్ట్ గార్డ్ని ఇన్ఫార్మ్ చేస్తారు, సేయింగ్ దట్ దెర్ ఇస్ అ స్మాల్ బోట్ ఇన్ డిస్ట్రెస్ అంటే వాళ్ళు కోస్ట్ గార్డ్ పంపిస్తారు. అట్లాంటి దాంట్లో వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే క్యూబాలో ఎంటర్ అయ్యి లీఫ్లెట్స్ పడేస్తారు క్యూబన్స్కి, మీరు ఇక్కడ నుంచి పారిపోయండి, మీరు వచ్చేసేయండి యూఎస్ వైపు, మీ గవర్నమెంట్ని మీరు ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు డిస్మాంటిల్ దిస్. అప్పుడు ఫిడెల్ కాస్ట్రో ఉండే ఆ టైంలో, మీకు గుర్తుండే, రాల్ కాస్ట్రో వాళ్ళ తమ్ముడు. సో ఫిడెల్ కాస్ట్రో టైంలో ఒక
అటాక్ జరిగింది. అంటే ఇట్లాంటి ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యూబన్ ఎయిర్ స్పేస్లో ఎంటర్ అయినప్పుడు క్యూబన్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ దాన్ని కొట్టి 4 చనిపోయారు, 2 పైలట్లు అండ్ 2 సివిలియన్స్. సో దానికోసం ఆ పాత 30 సంవత్సరాల పాత కేసుని ఇప్పుడు బయటికి తీశారు. ఆ టైంలో రావుల్ కాస్ట్రో హూ ఇస్ నౌ 94 అండ్ హూ ఇస్ మన ఫిడెల్ కాస్ట్రో వాళ్ళ అన్న, ఆయన ఇప్పుడు 94 ఉన్నారు. ఆయన మీద కేసు వేశారు. ఈ వాజ్ ద డిఫెన్స్ మినిస్టర్ దెన్. ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు అడగవచ్చు అంటే వాళ్ళొక ఎక్స్క్యూజ్ చూస్తున్నాను. ఈయనని మీరు యూఎస్ తీసుకెళ్ళి ఇండిక్షన్ నిన్న ఒక కంప్లైంట్ నిన్న ఆర్గనైజ్ చేసి ఫార్మలీ ఛార్జ్ చేశారు ఆయన యూఎస్లో. అండ్ సేమ్ డే క్యూబన్ ఫార్మేషన్ డే రోజు చేయడం అనేది. ఎందుకంటే వీళ్ళు కావాలని చెప్పి ఒక ఎక్స్క్యూజ్ కావాలి కదా. ఆయన అక్కడి నుంచి ఇప్పుడు వెనిజువేలాలో మడూరోని ఎట్లా తీసుకెళ్లారు అదే టైప్ ఎక్స్క్యూజ్ ట్రై చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళ లాజిక్ ఏంటంటే ఒకసారి రావుల్ కాస్ట్రోని అక్కడికి తీసుకెళ్ళిపోతే క్యూబన్ రిజిమ్ మొత్తం పడిపోతుంది. అట్లా కాదు, ఆయన రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పవర్ ఆయన చేతిలో లేదు టెక్నికలీ స్పీకింగ్, కానీ వాళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళ దాంట్లో నడుస్తుంది, భావజాలంలో నడుస్తుంది అక్కడ. కానీ క్యూబాలో ఫస్ట్ టర్మ్ ప్రెసిడెంట్ ట్రంప్ తర్వాత కూడా ఆయిల్ క్రైసిస్ ఒకటి మొదలైంది. ఇప్పుడు సెకండ్ టర్మ్లో రాగానే ఇంకా చాలా స్ట్రిక్ట్ చేసేసారు. ఒక్క షిప్ ఆయిల్ తీసుకుని ఒక షిప్ కూడా అక్కడ వెళ్ళకూడదు క్యూబాలో అని చెప్పి ఒక శాంక్షన్ పెట్టేశారు యూఎస్. అది కాకుండా మెడిసిన్స్ కూడా క్యూబాకి వెళ్ళదు, ఫుడ్ కూడా క్యూబాకి వెళ్ళదు అని చెప్పేసి ఇది అక్కడున్న చాలా పెద్ద ఒక క్రైసిస్ క్రియేట్ చేసింది. ఆకలితోని మందులు లేకుండా చాలామంది చనిపోయారు. మన దగ్గర మోదీ గారు కోవిడ్ టైంలో వెసల్స్ కొట్టమన్నారు, ఇప్పుడు క్యూబన్స్ అదే చేస్తున్నారు అక్కడ. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో క్యూబన్స్ బికమ్ డెస్పరేట్, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేదు, వితౌట్ ఆయిల్ వాళ్ళు నడిపిలేరు వాళ్ళ పవర్ ప్లాంట్స్. మనలాగా బొగ్గు లేదు అక్కడ ఎక్కువ, అండ్ న్యూక్లియర్ అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇదంతా చూసినప్పుడు డెఫినెట్గా యూఎస్ ఒక చేంజ్ ఆఫ్ రెజ్యూమ్ కోరుకుంటున్నారని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఎట్లా జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చెప్పినప్పుడే సడన్గా రష్యా అండ్ చైనా దీంట్లో దిగారు. చైనా కూడా చాలా స్ట్రిక్ట్, చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ నిన్న చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు యూఎస్కి. డోంట్ ట్రై అండ్ మెడిల్ ఇన్ ఇట్, అంటే అక్కడ వెళ్ళి మీరు క్యూబాలో ఏం ట్రై చేయకండి అని చెప్పేసి. రష్యా కూడా అదే అన్నారు. రష్యా కన్నా ఎక్కువ సీరియస్ తీసుకునే చైనాని సీరియస్గా తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ రష్యా అండ్ చైనా ఇప్పుడు కాదు, 1960s క్యూబాలో వీరిద్దరు నడిమిట్లో టెన్షన్ ఉండే. అప్పుడు యూఎస్ పక్కన ఉండే, వీళ్ళిద్దరు నడిమిట్లో. అదే ఎందుకంటే అప్పుడు క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని చెప్పి ఒక క్రైసిస్ ఉండే జాన్ ఎఫ్ కెనడీ టైంలో 60s. అదేం జరిగిందంటే ఆ టైంలో అమెరికా వాళ్ళ మిసైల్స్ తీసుకెళ్ళి ఇంగ్లాండ్, టర్కీ అక్కడ పెట్టారు న్యూక్లియర్ మిసైల్స్. ఐ థింక్ ఇంగ్లాండ్లో పెట్టిన దాని ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ ఎమిలీ అని ఉండే. అండ్ ఇదంతా సోవియట్ యూనియన్ స్ట్రైకింగ్ డిస్టెన్స్లో ఉండే మిసైల్స్ అని. అది చూసిన రష్యా, అంటే అప్పుడు యూఎస్ఎస్ఆర్కి కోపం వచ్చి వాళ్ళేం చేశారు, అచ్చా మీరు ఇది చేస్తారని చెప్పి క్యూబాలో తీసుకెళ్ళి వాళ్ళ మిసైల్స్ పెట్టారు. అదొక యూఎస్ రికానసెన్స్ ఫ్లైట్ దాని కెమెరాలో క్యాప్చర్ చేసుకుంది. అప్పుడు యూఎస్ ఏం చేశారు, వాళ్ళు డిమాండ్ చేశారు, మీరు ఇక్కడ తీయకపోతే మేము మీ మీద న్యూక్లియర్ అటాక్ చేస్తాం అని. దట్ ఇస్ కాల్డ్ ద క్యూబన్ మిసైల్ క్రైసిస్. ఐ థింక్ అమెరికన్ ఫారిన్ పాలసీలో అన్నిటికీ పెద్ద, ఇప్పుడు కూడా చాలా మటుకు పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ అంతా చదువుతున్న ఒక కేస్ కేస్ స్టడీ, ద క్యూబన్ మిసైల్ క్రైసిస్. అది ఆల్మోస్ట్ 2 వారాలు జరిగినాయి టెన్షన్ అక్కడ. దాని తర్వాత చర్చలతోని యూఎస్ డిసైడెడ్ వాళ్ళ మిసైల్స్ బ్రిటన్ నుంచి విత్డ్రా చేసుకుంటారు, టర్కీ నుంచి విత్డ్రా చేసుకుంటారు, వీళ్ళేమో మా వైపు నుంచి మా మిసైల్స్ మేము తీసుకెళ్ళిపోతామని. అక్కడ అది గాట్ ఫినిష్డ్. కానీ అప్పటి నుంచి కూడా టెన్షన్ తగ్గలేదు. ఎట్లయినా ఈ క్యూబన్ రెజీమ్ని వీళ్ళు కొట్టాలని చూస్తే, కానీ వాళ్ళకి సపోర్ట్ మెయిన్లీ రష్యా నుంచి వచ్చేది. ఆ టైంలో యూఎస్ఎస్ఆర్ వాజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ క్యూబా ఆల్సో ఒక మోడల్గా ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ భావజాలంలో. యూఎస్ ఇంత దగ్గర ఉంది వాళ్ళకి, సో యూఎస్కి పడలేదు, వీళ్ళకి పడదు. సో ఇది అప్పటి నుంచి నడుస్తున్న ప్రాబ్లం. ఇప్పుడు ఉంది అంటే వెనిజువేలాని తీసేసిన తర్వాత, వెనిజువేలాలో మడూరోని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఈయనని కూడా తీసుకెళ్ళిపోతే బాగుంటుందేమో అని చెప్పి ఈ 1996లో జరిగిన ఘటనకి ఇప్పుడు ఒక ఇండిక్ట్మెంట్ తీసుకొచ్చారు వాళ్ళు 30 years లేటర్. కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, అంత ఈజీ కాదు. వెనిజువేలాలో జరిగింది డిఫరెంట్, ఇక్కడ జరగబోయేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు కూడా వెనిజువేలన్ ఆర్మీలో కాదు, క్యూబన్ ఆర్మీ ఇప్పుడు కూడా చాలా మోటివేటెడ్, ట్రైన్గా ఉన్నారు. బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్లో చూసిన అదే ఫ్లాప్ షో ఇక్కడ కూడా జరగవచ్చు మోస్ట్లీ. ఆయన ఒక డైవర్షన్ టాక్టిక్ అని అమెరికాలో ఉన్న క్యాపిటల్లో ఉన్న చాలామంది పార్లమెంటేరియన్స్ అంటున్నారు, వాళ్ళ కాంగ్రెస్ మెన్ అంటున్నారు.
అంటే అక్కడ ఓడిపోయాడు కదా, ఇరాన్లో ఏం చేయలేకపోతున్నాడు, ఇప్పుడు క్యూబా చేసేసి మేము గెలిచేసాం యుద్ధం అని చెప్పి ఇంటికి తిరిగి రావడానికి ట్రై చేస్తున్నారు ట్రంప్ అంటున్నారు అన్నమాట. బహుశా కరెక్ట్ ఉండొచ్చు, అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు, ఇరాన్లో మొత్తం ఏం చేయలేకపోతున్నారు, అట్లీస్ట్ క్యూబా చూపిద్దాం వీళ్ళకి, క్యూబాలో చేసాం కదా మేము అని చెప్పి ఒక విక్టరీ వచ్చేసిందని చెప్పి రిటర్న్ వచ్చేస్తారు. సో వాళ్ళు నిన్న పొద్దున్న నుంచి ఒక యుఎస్ఎస్ నిమిట్స్ అని చెప్పి, దట్స్ అ క్లాస్ క్యారియర్, అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, చాలా పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, పసిబిలీ ద బిగ్గెస్ట్ అనుకో, అన్నిటికంటే పెద్దది వాళ్ళ నేవీలో ఉన్నది, దాన్ని క్యూబా పక్కన డిప్లాయ్ చేశారు. సో అదొక ఫస్ట్ సంకేతం అనమాట, దట్ సంథింగ్ బిగ్ ఈజ్ అబౌట్ హ్యాపెన్ అని. దాని తర్వాత ఎందుకంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒంటరిగా వెళ్ళదు, తోడు ఒక 10 షిప్స్లు ఉంటుంది, ఫ్లాటిలా లాగా. సో 10 షిప్లు తోడుపోయి ఉంటుంది, ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ పాసిబ్లీ అక్కడి నుంచి మడూరో మీద చేసిన అదే అటాక్ క్యూబా మీద కూడా జరగవచ్చు. కానీ ఒక సోవియట్ యూనియన్ వార్నింగ్ తర్వాత, అంటే రష్యా వార్నింగ్ తర్వాత, చైనా వార్నింగ్ తర్వాత మళ్ళీ యూఎస్ ట్రై చేస్తారా లేదో అని చూడాల్సింది. ఇప్పుడు ఎందుకు ఈ రెండు ఇంటర్వ్యూన్ అవుతున్నాయి? చైనా అండ్ రష్యాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు ఏంటి క్యూబా మీద? పొలిటికల్ జాకింగ్ అది. వీళ్ళిద్దరు నడిమిట్లు అదే కదా, బికాస్ మెయిన్లీ మీరు గెలవకపోతే మేము గెలవకూడదు అని చెప్పి ఎవరు సూపర్ పవర్ అనేది చూపించాలి. ఎందుకంటే క్యూబా అనేది లాస్ట్ ఏం చెప్తారు, ఒక కమ్యూనిస్ట్ ఒక అవుట్ పోస్ట్ అని చెప్పొచ్చు మీరు. ఒక టైంలో చిలీ వాస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, అర్జెంటీనా కమ్యూనిస్ట్ ఉండే. సో లాటిన్ అమెరికాలో చాలా మంది కంట్రీస్ ఒక టైంలో దే వర్ ఆల్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్. కానీ ఇప్పుడు కాదు, నౌ దే ఆర్ నాట్. ఇప్పుడు అందరు మారిపోయారు. ఇన్ఫ్యాక్ట్ లాటిన్ అమెరికా లాంగ్వేజ్ స్పానిష్, ఈవెన్ క్యూబాలో స్పానిష్ మాట్లాడతారు ఎక్కువ. ఇప్పుడు మనం అనుకుంటా స్పానిష్కి దీనికి సంబంధం అంటే దే వర్ ఒరిజినల్ స్పానిష్ కాలనీస్ అంతా. జస్ట్ లైక్ మనం ఇఫ్ యు టేక్ కెనడియన్లో క్యూబెక్ ప్రావిన్స్లో ఫ్రెంచ్ మాట్లాడతారు, ఆఫ్రికాలో చాలా దేశాలు ఫ్రెంచ్ మాట్లాడతారు, బికాజ్ దే వర్ ఆల్ ఫ్రెంచ్ కాలనీస్ బిఫోర్. ఇప్పుడు వీళ్ళ స్ట్రైక్ గ్రూప్ ఏం చేస్తున్నారంటే, ఒక బహుశా వాట్ క్యాన్ హ్యాపెన్ ఇస్ బాంబింగ్ అయితే జరగదు. ఆయన ఎట్లయినా 94 year old, ఆయన తీసుకొచ్చి ఏం చేస్తారు? పాసిబ్లీ రెస్క్యూ అటెంప్ట్లో ఆయన చనిపోతారు అట్లనే, ఎందుకంటే 94, 95 నడవలేకపోతున్నారు ఆయన తీసుకొచ్చి మీరు యూఎస్ తీసుకొచ్చి ఏం ట్రై చేస్తారు? అక్కడ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పటికీ కూడా వాళ్ళు బాధతో ఉన్నారు, వాళ్ళకంటూ ఒక న్యాయం జరగాలి కాబట్టి ఈయన తీసుకొస్తాము అనేది ట్రంప్ చెప్తున్నాడు. కరెక్ట్ చెప్పొచ్చు, కానీ అది ఇప్పుడు ఫిడెల్ కాస్ట్రోని కూడా తీసుకొస్తారు, ఆయన చనిపోయింది కదా, ఆయన టైంలో జరిగింది, ఈయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఇదే కేసు పోలాండ్లో జరిగింది, ఇదే కేసు మీరు యుగోస్లావియాలో ట్రై చేశారు, అక్కడ అన్నీ మీరు రెజ్యూమ్ చేంజ్ జరిపారు, మీరు సొమాలియాలో ట్రై చేసి చూశారు, వియట్నాంలో దానికన్నా చాలా ముందు వియట్నాంలో ట్రై చేశారు, ఎవ్రీవేర్ అమెరికా ఫ్లాప్ అయింది. సరే యుగోస్లావియాని 3 ముక్కలు 4 ముక్కలు చేశారు, అది ఇప్పుడు సపరేట్గా అయిపోయింది, స్లోవాకియా కానీ అట్లాంటి సపరేట్ కంట్రీస్ అయిపోయినాయి. కానీ మీరు ఇరాక్లో ఏం చేశారు, లిబియాలో ఏం చేశారు, మీరు సిరియాలో ఏం చేశారు? ప్రతి చోట వీళ్ళు వెళ్ళిన చోట్ల అన్నీ ఇప్పుడు గవర్నమెంట్ అంతా డీస్టెబిలైజ్ అయిపోయింది. సో రేపు వీళ్ళని తీసిన తర్వాత అజ్యూమ్ చేద్దాం మనం రోయల్ కాస్ట్రోని తీసుకెళ్ళిపోయారు, నెక్స్ట్ ఏం చేస్తారు వీళ్ళు? ఒక వెనిజువేలన్ మోడల్ అడాప్ట్ చేస్తారా, అంటే వాళ్ళ దాని నుంచే ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఇప్పుడు ఇరాన్లో చూస్తున్నారు మనం, వాళ్ళ పాత ఒక ప్రెసిడెంట్ ఉండే వీళ్ళది, ఆయన ఐ ఫర్గెట్ హిస్ నేమ్, అహ్మదీజనాద్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ఖొమేనీ వ్యతిరేకంగా కొంచెం తిరిగారు, ఆయన అమెరికన్ సపోర్ట్తోని, అప్పుడు అమెరికన్ ఏజెంట్ అన్నారు, ఆయన్ని జైల్లో వేశారు. ఆయన్ని ప్రెసిడెంట్గా ఇంపోజ్ చేయాలని ఇప్పుడు కొత్త స్టోరీ బయటకు వస్తుంది. అది ఇజ్రాయెల్ ట్రై చేశారంట. ఈ యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ డే బాంబింగ్ జరిగింది చూడండి, ఫిబ్రవరి 28 2వ 3వ తారీఖు మార్చ్కి ఈయన్ని ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈయన ఉన్న జైలు మీద కూడా ఇజ్రాయెల్ బాంబు వేశారు, హౌస్ అరెస్ట్లో ఉన్నారు ఆయన దాంట్లో ఆయన గాయాలయ్యాయి. సో దే కుడ్ నాట్ బ్రింగ్ హిమ్ అవుట్ అన్నమాట దానికోసం. సో ఎనీవే ఇప్పుడు ఇక్కడ తీస్తే ఎవరిని తీసుకొస్తారు? అదే కమ్యూనిస్ట్ భావజాలు, అదే కమ్యూనిస్ట్ రెజ్యూమ్ నుంచి ఎవరైనా కూర్చోబెట్టాల్సి వస్తుంది. మార్కో రూబియోని మీరు పంపేయలేరు, ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ క్యూబాలో జరగబోయేది ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకో ఫ్లాప్ షాగా మారిపోతుందని చాలామంది అమెరికన్ కామెంటేటర్స్ అంటున్నారు, అమెరికన్ పొలిటీషియన్స్ అంటున్నారు. వాళ్ళ పొద్దున కూడా నేను 2-3 ఛానల్స్లో చూశాను, అక్కడ సిఎన్ఎన్లో చూశాను, వాళ్ళందరూ ఇదే అంటున్నారు. ఎందుకు అంత పెద్ద ఇష్యూ, నా క్యూబాలో ఆయిల్ లేదు, ఏం లేదు, వై డూ వాంట్ టేక్ క్యూబా? ఒక్కటే ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇవాళ కూడా పొద్దున స్టేట్మెంట్ ఒకటి, ఆయన 56 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఏం చేయలేని వాళ్ళు యూజ్లెస్ యుఎస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు ఇప్పుడు దాకా మన దగ్గర,
నేనే ఒకరు చేసి చూపిస్తాను క్యూబాలో ఏం చేయొచ్చు. ఆయనకి ఇదొకటే ఉంది. ఇరాన్ మొదలైనప్పుడు మీరు చూసుంటారు ఆయన చెప్పిన డైలాగులు ఇదే డైలాగులు ఉండే. ఫ్రమ్ 1979 మన ఎంబసీ టేక్ ఓవర్ చేసిన టైం నుంచి ఇప్పుడు దాకా తెహ్రాన్లో మన గవర్నమెంట్ ఏం చేయలేకపోయారు. ఆల్ యుఎస్ ప్రెసిడెంట్స్ హ్యావ్ ఫెయిల్డ్. నేను ఒకరే సక్సీడ్ కాబోతున్నాను. మొదలుపెట్టే యుద్ధం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మనందరికీ తెలుసు. క్యూబాలో కండిషన్స్ అసలు బాగాలేవు, వాటిని రివైవ్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా వస్తుంది. కరెక్ట్. క్యూబన్ సిచ్యువేషన్ చాలా దారుణం ఉంది, అది కరెక్టే, దాంట్లో డౌట్ లేదు. దానికి కారణం అమెరికానే, క్యూబా కాదు. అఫ్కోర్స్ క్యూబన్ ఎకానమీని వీళ్ళు ఎప్పటి నుంచో థ్రాటిల్ చేస్తున్నారు. ఇప్పుడు 60s నుంచి జాన్ ఎఫ్ కెనడీ టైం నుంచి క్యూబన్లో ఏం స్టెబుల్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ హెల్త్ కేర్ వన్ ఆఫ్ ద బెస్ట్. కవిత గారు వాళ్ళ హెల్త్ కేర్ మీరు చూడండి, ఇట్స్ క్యూబన్ హెల్త్ కేర్ ఇప్పుడు కూడా అంటారు చాలామంది. కానీ వాళ్ళు కోవిడ్ తర్వాత వాళ్ళు కంప్లీట్ ఎకనామిక్ కొలాప్స్ అయిపోయింది కోవిడ్ తర్వాత. చాలా కంట్రీస్ జరిగింది అనుకోండి, కానీ క్యూబా వాజ్ మోస్ట్ ఇంపాక్టెడ్. దాని నుంచి వాళ్ళు బయటికి రాలేకపోయారు. సో వాళ్ళ దగ్గర ఉన్న షుగర్ హార్వెస్ట్ కానీ మిగతా అంతా పడిపోయింది చాలా మటుకు. ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారంటే ఎస్, ఎలక్ట్రిసిటీ లేదు. మీరు ఎలక్ట్రిసిటీ లేకుండా ఎన్ని రోజులు బతుకుతారు మీరు? ఒక్క బిజినెస్ లేదు, కంప్లీట్ ఎకనామిక్ స్ట్రాంగులేషన్ చేసేసారు. ఎవరు వాళ్ళతో డీల్. ఇన్ఫ్యాక్ట్ యూఎస్ ఇప్పుడు సెకండరీ శాంక్షన్స్ పెట్టారు. అంటే ఏదైనా కంపెనీ క్యూబాతో బిజినెస్ చేస్తున్నంటే వాళ్ళ మీద కూడా శాంక్షన్స్. ఇప్పుడు ఇరాన్తో చేశారు వీళ్ళు ఇదే శాంక్షన్స్. అదే శాంక్షన్ రష్యా మీద వేశారు యూఎస్, క్యూబా మీద చేస్తారు. సో ప్రతి చోట వీళ్ళు వెళ్ళి ఏదైనా గవర్నమెంట్ వీళ్ళకి నచ్చకపోతే ఆ గవర్నమెంట్ని దింపాలి. అది అమెరికన్ స్ట్రాటజీ అన్నమాట. బట్ ఇరాన్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ యురేనియంను తీసుకెళ్తాము అనుకుంటే ముస్తఫా ఖమేనీ నుంచి ఒక సీరియస్ వార్నింగ్ వచ్చింది. ఇంత చిన్న అంతా కూడా మీరు తీసుకెళ్ళడానికి లేదు అనేది. ముస్తఫా ఖమేనీ ఉన్నారు, ఆయన వాయిస్ వస్తుంది, అండ్ హీఈస్ గివింగ్ వార్నింగ్స్ అనేది కూడా ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్రపంచం అంతా చూస్తోంది ఆ సంక్షోభం ఏమవుతుందా, లేకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వీటన్నిటి నేపథ్యంలో ఇరాన్ గురించి అసలు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ రావట్లేదు, దాని మీద ఎలాంటి స్టేట్మెంట్లు కూడా రావట్లేవు. అండ్ ఇజ్రాయెల్ చేసే పని ఇజ్రాయెల్ చేసుకుంటూ వెళ్తోంది, ఇరాన్ అలాగే ఉంది, ఇజ్రాయెల్ అలాగే ఉంది, అమెరికా ఏం చేస్తోంది? ఏం చేయలేరు. ఇప్పుడు చాలా ఏం చెప్తారు, అంతా ఒక పెద్ద ఫ్లాప్ షో అయిపోయింది ఇరాన్ ప్రెసిడెంట్ ట్రంప్ కేసులో. నేను చెప్పాను చూడండి స్టార్టింగ్ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్లో, ఏదో అక్కడ పీస్ డీల్ నడుస్తుంది, పీస్ టాక్స్ నడుస్తుంది, సౌదీ అరేబియా చెప్పారు, ఖతార్ చెప్పారు, దానికోసం నేను నాప్ పెట్టారండి. వాళ్ళు ఎవ్వరు అడగలేదు. వాళ్ళు అడిగింది ఇంతే, ఈ హజ్ సీజన్లో చేయకండి, దీని తర్వాత మీరు ఏం కావాలో చేసుకోండి. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు యుద్ధం చేయలేరు, ఎందుకంటే ఆయనకు ఆథరైజేషన్ లేదు. ఇజ్రాయెల్ చేయవచ్చు, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి వేర్ ప్రెసిడెంట్ ట్రంప్ యాక్షన్ తీసుకోవచ్చు. ఏంటంటే ఒకటి, అమెరికన్ ఫోర్సెస్ మీద ఇరాన్ దాడి చేస్తే దెన్ అమెరికా కెన్ హిట్ బ్యాక్, అదొకటి ఉంది. సో బహుశా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే వాళ్ళు అమెరికన్ షిప్స్ మీద కానీ అమెరికన్ అసెట్స్ మీద దాడి చేస్తే, అటు ఒమాన్లో కానీ ఖతార్లో కానీ బహ్రెయిన్, కువైత్, యుఏఈ, సౌదీ అరేబియా ఎక్కడున్న అసెట్స్ మీద అమెరికన్ బేసెస్ మీద కొడితే ఇమ్మీడియట్గా అమెరికా దాని యాక్షన్ తీసుకోవచ్చు. బహుశా అదే జరగవచ్చు ఇప్పుడు. కానీ అది ఇప్పుడు ఈ హజ్ సీజన్లో చేయకూడదని సౌదీ అరేబియా పెట్టిన తర్వాత ట్రంప్ చూడండి ఇప్పుడు ఎన్ని వారాలే, ఇప్పుడు వీఆర్ అట్ ద ఆల్మోస్ట్ 3వ నెలకు వస్తున్నాం మనకు. ఇప్పుడు దాకా ఏం జరగలేదు, నో టాక్స్, నథింగ్, ఒట్టే కథలు ఈ టాక్స్ అని. ఎందుకంటే ద బేసిక్ ఫ్యాక్ట్ ఇస్ యురేనియం, నంబర్ 1 ఇస్ యురేనియం. అది వాళ్ళకి తెలుసు కూడా ఇరాన్కి. మా ట్రంప్ కార్డు ఒకటి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, నెక్స్ట్ ఈ 2 ట్రంప్ కార్డు మీద ఆడుతున్నారు వాళ్ళు. ఈ 2 వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర ఏమి ఉండదు మళ్ళీ. బహుశా మీకు దీనికన్నా ముందు కూడా మన ప్రేక్షకులు చెప్పాను నేను, యుక్రెయిన్ స్టోరీ ఒకటి చెప్పాను. యుక్రెయిన్ దగ్గర ఒక టైంలో న్యూక్లియర్ ఆయుధాలు ఉండే, అది సోవియట్ యూనియన్ ఉన్న టైంలో. కానీ సోవియట్ యూనియన్ బ్రేకప్ చేసినప్పుడు రష్యా వచ్చి వీళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అని తీసుకెళ్ళిపోయారు. మీకెందుకు, మిమ్మల్ని మేము కాపాడుతాం కదని. తర్వాత రష్యా దాడి చేశారు యుక్రెయిన్ మీద. వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ నథింగ్, దే హ్యావ్ నో వెపన్స్, అన్నీ రష్యా తీసుకెళ్ళిపోయారు. తర్వాత కదా మన యూరోపియన్ యూనియన్ వాళ్ళు అమెరికా కొంచెం వెపన్స్ ఇచ్చారు, కానీ న్యూక్లియర్ వెపన్స్ లేదు. న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఒక్కరు కూడా మిమ్మల్ని ముట్టరు. మీరు నార్త్ కొరియా తీసుకోండి ఎగ్జాంపుల్. నార్త్ కొరియాలో కిమ్ జంగ్ ఉన్ని ఇవ్వాల దాకా అమెరికా ఏం చెప్పలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ కలిశారు ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళి, బికాస్ ఆయన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంది. పిచ్చోన్ చేతిలో రాయిలాగా ఉంటుంది, అది ఎక్కడ పడేస్తాడో తెలియదు ఆయన. అప్పుడప్పుడు 2 మిసైల్ కొడతారు జపాన్ వైపు, అది సీల్ వెళ్ళి పడిపోతుంది. సో ఆ న్యూక్లియర్ వెపన్సే మేజర్ అడ్వాంటేజ్. సో ఇరాన్కి తెలుసు దట్ మేము ఒకసారి న్యూక్లియర్ వెపన్స్ గివప్ చేస్తే దాని తర్వాత మమ్మల్ని వీళ్ళు ఎట్లా కొడతారంటే మళ్ళీ వీళ్ళు, ఇది మన క్యూబా కూడా కాదు, చాలా దారుణ పరిస్థితి అయిపోతుంది. ఒక ఇరాక్ కానీ ఒక లిబియా లాగా అయిపోతాం మేము కూడా అని చెప్పి తెలుసు ఇరాన్కి. సో దట్ ఈస్ వై ముస్తఫా ఖమేనీ ఇదే చెప్తున్నాను, వీ విల్ నాట్ గివ్ అప్, మేము మా దగ్గరని తీసుకెళ్ళనియము.
ఇప్పుడు 90% ప్యూరిఫికేషన్ చేస్తారా, 60% ఉన్నది 90% చేస్తారా అంటే ఎస్ చేయొచ్చు, కానీ దానికి ఒక 7 నుంచి 9 నెలలు పడుతుంది ఆ ప్యూరిఫికేషన్ లెవెల్ రావాలంటే. దాన్ని అమెరికా చేయనియరు. ఇప్పుడు చేస్తున్నారా అంటే అది కూడా మనకు తెలియదు, ఎందుకంటే అంతా అండర్ గ్రౌండ్, కంప్లీట్లీ అండర్ గ్రౌండ్ ఉంది. వాళ్ళు ప్యూరిఫికేషన్ దాని తర్వాత ఒక న్యూక్లియర్ మెటీరియల్ మీరు యురేనియం 90% చేస్తే అది బాంబ్ అయిన తయారు కాదు. దాన్ని బాంబుగా తయారు చేసి ఇంకో ప్రాసెస్ ఉంటుంది, టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. మనం పోఖ్రాన్లో చేస్తాం చూడండి, అట్లా టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత దాన్ని లాంచ్ చేయాల్సిన మిసైల్ మీద ఉండాలి, డెలివరింగ్ మిసైల్ ఉండాలి. దాని లోపల యూ విల్ పుట్ దిస్ యురేనియం థింగ్ బాంబ్, లైక్ హిరోషిమా నాగాసాకి మీద చేసినట్టు లిటిల్ బాయ్ అండ్ బిగ్ మ్యాన్ చెప్పి, ఫ్యాట్ మ్యాన్ అని చెప్పి 2 మిసైల్స్ ఉంటాయి. అట్లా తయారు చేస్తే దాన్ని లాంచ్ చేయడానికి కెపాసిటీ. దాంట్లో ఇరాన్ చాలా దూరం ఉన్నారు, ఇంకా మాసిబ్లీ ఇంకొక 4-5 సంవత్సరాలు పట్టవచ్చు వాళ్ళకి. సో ఆ టైం దాకా ఇప్పుడు వీళ్ళేమంటారు, అది మాకు ఇచ్చేసేయండి, మేము పెట్టుకుంటాం. ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న అంటాం, వీ విల్ డెస్ట్రాయ్ ఇట్. ఇరాన్ ఇవ్వరు, దే విల్ నాట్ గివ్. 400 కిలో దాన్ని చిన్న అమౌంట్ కాదు, నాట్ ఎ స్మాల్ క్వాంటిటీ, చాలా పెద్ద క్వాంటిటీ 400 కిలోలు అంటే. అండ్ యురేనియం అది కూడా. సో అదొకటి. రెండోది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, ఇది 2 కూడా ఛాన్స్. సో ఇప్పుడు క్యూబా మీద ఎందుకు చేస్తున్నారంటే ఒక అటెన్షన్ డైవర్షన్ లాగా నడుస్తుంది. అక్కడ జరిగిన ఫ్లాప్ షోని పక్కన పెట్టి అందరూ మర్చిపోతారు అమెరికన్స్. నేను క్యూబా చేయగానే చూడండి, నేను క్యూబాని లిబరేట్ చేశాను, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయలేరు, జాన్ ఎఫ్ కెనడీ కూడా చేయలేకపోయాడు, ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ట్రై చేశారు, చేయలేదు, నేను చేసి చూపించానని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వెనిజువేలా చేశారు, కానీ వెనిజువేలాని ఎవరు అమెరికన్ సిటిజన్స్ పట్టించుకోలేదు. ఇంకోటి ఏంటంటే అమెరికన్ కంపెనీస్ మీద చాలా మటుకు వీళ్ళు నేషనలైజ్ చేశారు. ఫిడెల్ కాస్ట్రో క్యూమినిస్ట్ రిజిమ్ వచ్చినప్పుడు, దానికన్నా ముందు అమెరికన్ కంపెనీస్ ఉండే క్యూబాలో, వాళ్ళ అసెట్స్ అంతా అమెరికన్ కంపెనీస్ది వీళ్ళు నేషనలైజ్ చేశారు. సేమ్ థింగ్ మడూరో వాళ్ళ బాస్ ఉండే హ్యూగో షావెస్ అని చెప్పి, ఆయన చేసిన అదే పని. షెవ్రాన్ మీద ఎక్సన్ మొబైల్ అంతా నేషనలైజ్ చేశారు ఆయన. క్యూబాలో కూడా అదే జరిగింది, ఆయిల్ కాదు కానీ మిగతా కంపెనీస్ని. సో వీళ్ళంటే దాని ఆల్మోస్ట్ 100 మిలియన్ అది ఉంది, సో మాకు 100 మిలియన్ మాకు కావాలి, మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి క్యూబన్ గవర్నమెంట్ దగ్గర డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఇట్ ఇస్ అగైన్ ఇంకొక ఇరాన్ వర్షన్ 2గా తయారవుతుంది. అండ్ ఐ థింక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక్క ఫ్లాప్ షో నుంచి ఇంకో ఫ్లాప్ షోకి వెళ్తున్నాడు, అదే జరగబోతుంది. బట్ క్యూబా మీద అటాక్ చేస్తారు అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా చైనా అండ్ రష్యా ఇంటర్వ్యూన్ అవ్వడానికి ప్రయత్నాలు చేశాయి, రెస్పాండ్ కూడా అయ్యాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 నెలలు అవుతోంది. మరి అదే చైనా, రష్యా ఇరాన్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదు, ఎందుకు పట్టించుకోకుండా వదిలేస్తున్నాయి? ఇరాన్కి ఒక ప్రాబ్లం ఏంటంటే, చైనా ఒకటే ఏముంది, వాళ్ళ దగ్గర నుంచి 90% ఆయిల్ చైనా తీసుకెళ్తారు. కానీ అది చైనా ఇరాన్ బాగానే అనిపిస్తోంది. ఇదే ఇరాన్ యుఎస్ పక్కన ఉందనుకోండి, రేపు జాగ్రఫికలీ చైనా కాదు రష్యా అందరు వచ్చి కూర్చుంటారు అక్కడ. బికాజ్ దే వాంట్ టు సమ్హౌ, క్యూబన్ మిసైల్ క్రైసిస్ అట్లనే స్టార్ట్ అయింది. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు మిసైల్స్ కూడా పెట్టుకుంటారు అక్కడ యుఎస్ పక్కన, చూడండి మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి. ఇరాన్ చాలా దూరం ఉంది. దానికోసం అప్పుడప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తుంటారు, వీఆర్ సపరేటెడ్ బై 2 oceans అని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో దానికోసం ఇరాన్ అక్కడ దాకా రీచ్ చేయలేరు. ఇరాన్ దగ్గర ఒక మిసైల్ ఉంది అనుకోండి, 5,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసే మన అగ్ని లాంటిది, దెన్ యూ కెన్ యూజ్ ఇట్. కానీ వాళ్ళ దగ్గర లేదు అది. లాస్ట్ డిగోగాషియా దాకా కొట్టారు 2000 కిలోమీటర్స్. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ రేంజ్, అంత లేదు వాళ్ళ దగ్గర. సో దానికోసం సో చైనాకి ఏంటంటే వాళ్ళ ఆయిల్ కావాలి, వాళ్ళ ఆయిల్ కాకపోతే రష్యా ఇస్తారు మాకు, వాళ్ళకి ప్రాబ్లం లేదు అది. కానీ ఎస్ వస్తే బాగుంటుంది. వెనిజువేలాలో ఆయిల్ పోయింది వాళ్ళ చేతి నుంచి. రష్యాకి ఇంకోటి, వాళ్ళకి ఆల్రెడీ ఒక యుద్ధం నడుస్తుంది అక్కడ, వాళ్ళు దాంట్లోనే ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉన్నారు. ఆ టైంలో ఇరాన్లో వచ్చి ఇరాన్ మీద పెడితే ఏం చేస్తారు, ఏం చేయలేరు. సో దానికోసం వీళ్ళిద్దరూ దే హ్యావ్ గివెన్ అప్ అని ఇరాన్. అది ఏమైతే కానివ్వండి, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు వస్తారు అక్కడ అని చెప్పేసి. కానీ ఇరాన్ ఈజ్ నాట్ ఈజీ, మనం చూసాం. వాళ్ళ కరెక్ట్, వాళ్ళ ఎకానమీ మొత్తం కంప్లీట్గా ధ్వంసమైంది, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పోయింది. కానీ డెఫినెట్గా ఇరాన్ సర్వైవ్డ్ అంతే. వాళ్ళు రేపు ఉంటారో లేదో తెలియదు ఈ గవర్నమెంట్. కానీ క్యూబా ఇస్ అ డిఫరెంట్ గేమ్. క్యూబా జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ అమెరికా దగ్గర ఉన్నది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. రష్యా కానీ చైనాకి అక్కడ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ షిప్ అక్కడ ఆయిల్ షిప్ వెళ్ళింది, రష్యన్ ఆయిల్ షిప్. 1 నెల ముందు యుఎస్ సడన్లీ పర్మిషన్ ఇచ్చారు రష్యాకి, మీరు ఆయిల్ పంపించవచ్చు, క్రూడ్ ఆయిల్ పంపించవచ్చు చెప్పేసి. కానీ వాళ్ళ దగ్గర రిఫైనింగ్ కెపాసిటీ లేదు క్యూబా దగ్గర. సో దే హ్యావ్ టు సెండ్ డీజిల్ అండ్ పెట్రోల్ పంపించాల్సి వచ్చింది, రిఫైన్ చేసింది. ఇది చేశారు రష్యా. సో రేపు రష్యా మళ్ళీ అంటారు మేము మళ్ళీ సప్లై చేస్తుంటే యుఎస్ ఆపుతారా? వాళ్ళు ఆల్రెడీ ఒక లైక్ బ్లాకేడ్, ఇరాన్ బ్లాకేడ్ లాగా ఒక బ్లాకేడ్ అక్కడ నడుస్తుంది క్యూబా పక్కన. చేస్తారో లేదో తెలియదు, కానీ ఒక ఫ్లాష్ పాయింట్గా ఎస్ ఇట్స్ అ ఫ్లాష్ పాయింట్. మడూరోలాగా అంత ఈజీగా ఉంటుంది ఉండదు. క్యూబన్ ఆర్మీ కానీ క్యూబన్ ప్రజలు డెఫినెట్గా దాన్ని అడ్డుకుంటారు అమెరికన్ ఆపరేషన్ని, దాంట్లో డౌట్ లేదు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. దీంట్లో ఇరాన్
గట్టిగానే అయితే నిలబడుతోంది. ఎన్ని దెబ్బలు తిన్నప్పటికీ, ఎంత లాస్ అయినప్పటికి కూడా అలాగే ఉంటుంది. బట్ మిగతా ప్రపంచాల మీద మాత్రం ఆ ఇంపాక్ట్ అనేది చాలా చాలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే స్ట్రాటజీస్, ప్లాన్స్ అన్నీ మార్చుకుంటున్నారు కాబట్టి ఇంకెవరు దాని గురించి పట్టించుకోరా, చెలేగా అన్నట్టు వదిలేస్తున్నారా? ఇంకా అంతేనా, వి నీడ్ టు యాక్సెప్ట్ అన్నట్టుగా? అమెరికన్ పాలిటిక్స్ అనేది మనం 1960 వియట్నాం నుంచి మొదలు కావచ్చు. వియట్నాం నుంచి మేము తీసుకోవచ్చు. వియట్నాంలో 19 సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేశారు. వియట్నామీస్ 19 years. అప్పుడు కూడా అమెరికా గెలవలేకపోయారు. 160,000 మందిని పెట్టారు అక్కడ ఒక టైంలో. ఎంతోమంది చనిపోయారు అమెరికన్ సోల్జర్స్. ఇప్పుడు కూడా మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఉన్నారు చాలామంది. అప్పుడప్పుడు వాళ్ళ స్కెలిటన్స్ బాడీస్ దొరుకుతున్నాయి వియట్నామీస్ జంగిల్స్లో ఎక్కడో. ఎయిర్క్రాఫ్ట్ ఎన్నో పోయినాయి. మన దగ్గర అరుణాచల్ ప్రదేశ్ దగ్గర దొరికింది మన ఒక ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళది. సో అమెరికాకి లెసన్స్ ఏంటంటే, ఒకటి, వాళ్ళు వాళ్ళ సాయిల్లో యుద్ధం చేయరు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దాంట్లో యుద్ధం ఇప్పుడు దాకా జరగలేదు అమెరికాలో. వాళ్ళు మిగతా చోట్ల వెళ్ళి యుద్ధం చేస్తారు. దే విల్ నెవర్ ఫైట్ ఆన్ ద సాయిల్. 2 సార్లు జరిగింది. ఒకటి కరెక్ట్ అని యుద్ధం, 2వసారి 9/11. అవును, ఇట్ ఇస్ నాట్ ఎ యుద్ధం అని చెప్పి, ఇట్స్ టెర్రరిస్ట్ అటాక్. ఫస్ట్ వన్ వాజ్ పర్ల్ హార్బర్. జాపనీస్ వచ్చి కొట్టారు చూడండి, ఎగ్జాక్ట్లీ కామెకాసి. దాని రిప్లైగానే అమెరికా న్యూక్లియర్ బాంబ్ వేశారు నాగసాకి అండ్ హిరోషిమా మీద. సో ఆ జాపనీస్ వాళ్ళు చేసిన దానికి అమెరికాకి ఫస్ట్ టైం చాలా మటుకు ఒక షాక్ వచ్చింది. అంటే మా మీద కూడా దాడి జరగవచ్చా? దాని తర్వాత 9/11 జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు అడిగారు, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ అమెరికన్ అటాక్? మా దగ్గర ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, మా దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఉండి కూడా మేము ఆపలేకపోయామా ఇది అని చెప్పేసి. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఒక గోల్డెన్ షీల్డ్ తయారు చేస్తున్నారు, ఐరన్ డోమ్ లాగా. ఓకే, అమెరికాకి మిసైల్స్ ఆపడానికి. కానీ అమెరికాకి ఒక లెసన్ ఉంది. వాళ్ళు ఏ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఆయనకు ఒక పొలిటికల్ ప్లాన్ ఉంటుంది. అది ఒబామా ఉండొచ్చు, క్లింటన్ ఉండొచ్చు, దానికన్నా ముందు బుష్, ఇద్దరు ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళకు ఒక అజెండా ఉండొచ్చు. బుష్కేమో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, ఇరాక్లో దాని వెంటబడ్డారు ఆయన. ఒబామాకి అక్కడ ఉన్న ఇలా న్యూక్లియర్ మెటీరియల్ డిస్కషన్ గురించి నడిచింది. ట్రంప్కి బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయారు. ఇది ప్రతి రెజీమ్కి ఒక టాక్టిక్, ఒక డైవర్షన్ మెకానిజం ఉంటుంది అమెరికాలో. అంటే వాళ్ళ డొమెస్టిక్ పాలిటిక్స్ చాలా డల్ ఉన్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా చేస్తే, చాలా పెద్ద మంచి ప్రెసిడెంట్ మా దగ్గర చాలా మంచిగా పనిచేస్తాడని చూపించడానికి అమెరికన్ ప్రెసిడెంట్స్ చేస్తారు. ఎందుకు వాళ్ళకి మ్యాక్సిమం 2 terms ఉంది, 2 terms ఎక్కువ కాంటెస్ట్ చేయలేరు. 8 సంవత్సరాలే అమెరికన్ ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేయొచ్చు మీరు. ఆయన కలిసి పరిపాలించారు. సో ఆఫ్టర్ 8 years యూఆర్ అవుట్. ప్రెసిడెంట్ టర్మ్ ఇంకా అయిపోతుంది, ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఈవెన్ ట్రంప్ విల్ బి హిస్టరీ. కానీ వెళ్తూ నేను చూడండి ఏ ప్రెసిడెంట్ సాల్వ్ చేయని అనే ప్రాబ్లం నేను సార్ట్అవుట్ చేశాను. ఇరాన్ చూడండి, క్యూబా చూడండి, అన్నీ నేనే చేస్తాను అని చూపిస్తున్నారు. అదే చేశారు. క్యూబా మీద మళ్ళీ ట్రంప్ ఏమైనా వెనకడిగేస్తాడా, లేకుంటే ఎలాంటి స్టాండ్ ఉంటుంది? ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది మనకు అర్థం కావడానికి. ఏం చేస్తారు? స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ క్యూబా అండ్ ఇరాన్. ఇట్స్ నాట్ స్లైట్, చాలా పెద్ద డిఫరెన్స్. క్యూబా దగ్గర ఆయుధాలు ఎక్కువ లేవు అండ్ యురేనియం లేదు. ఎలాగో 300 డ్రోన్ తీసుకున్నారని మొన్న ఒక లీక్డ్ మెసేజ్ ఒకటి వచ్చింది. సిఐఏ చీఫ్ క్యూబాకి వెళ్ళారు. ఆలోచించండి, మొన్న వెళ్ళారు, వారం ముందు వెళ్ళి డిస్కషన్ చేశారు అక్కడ రెజీమ్ చేంజ్ గురించి. వాళ్ళు అంగీకరించారు. క్యూబాలో ఒక సిఐఏ చీఫ్ వెళ్ళడం అనేది చాలా పెద్ద న్యూస్. అది ఎప్పుడు జరగలేదు హిస్టరీలో. సో దిస్ ఇస్ వన్ చాలా పెద్ద ఒక న్యూస్ అనమాట. కానీ ఆ న్యూస్ మొత్తం బ్లాక్అవుట్ మోడ్లో వెళ్ళిపోయిన తర్వాత లీక్ అయినప్పుడు యాక్సెప్ట్ చేశారు, ఎస్ వీ వెంట్ ఫర్ అ డిస్కషన్ అని. అది ఒక హ్యూజ్ సెట్ బ్యాకే కదా. ఇంకా ఎస్ అంటే క్యూబా కూడా అంగీకరించారు. అదే చెప్తాను, ఇరాన్కి అది కాదు. ఇరాన్ దగ్గర ఒకటి వాళ్ళ సైజ్ ఆఫ్ ద కంట్రీస్ చాలా పెద్దది వాళ్ళది. రెండోది వాళ్ళ దగ్గర ఆయిల్ ఇప్పుడు కూడా ఉంది, వాళ్ళు వాడుకోవచ్చు డొమెస్టికలీ, బయటకు పంపించలేకపోతారు అంతే. క్యూబా దగ్గర డొమెస్టికలీ కూడా ఏం లేదు వాళ్ళ దగ్గర. దే ఆర్ లిటరలీ బ్యాంక్రప్ట్, డబ్బులు లేవు, ఆయిల్ లేదు, మెడిసిన్స్ లేదు, ఏం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ద గవర్నమెంట్ విల్ సరెండర్. ఇరాన్కి అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళ దగ్గర ఇది అన్నీ ఉన్నాయి, ఎక్సెప్ట్ వాళ్ళు బయటికి పంపించలేకపోతున్నారు డబ్బులు. అది పెద్ద ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.